మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. అండ్ మీ మీద నాకు ఒక కంప్లైంట్ ఉంది సార్. ఆ కంప్లైంట్ అంటే అది నాది కరెక్టేనా, లేదు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు రాజా అంటారా? నేను అడుగుతాను, మీరు చెప్పండి దానికి. దాసరి నారాయణరావు గారు సార్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఆయన పరిష్కరించినన్ని సమస్యలు కానీ, ఆయన ఆదరించినటువంటి మనుషులు కానీ, సో అంటే పరిశ్రమలు ఎవరికి ఏ కష్టం వచ్చినా దాసరి గారు ఉన్నారు, ఆయన కాంపౌండ్లోకి అడుగు పెడితే ఆ సమస్య పరిష్కారం అవుద్ది అని చెప్పి ఒక నమ్మకం ఉండేది. అయితే దాసరి గారి చుట్టూ ఒక కొంత వలయం ఉండేది మీలాంటి వాళ్ళు. ఆ సమస్యల్ని ఫస్ట్ విని ఫిల్టర్ చేసి దాసరి గారి దగ్గరికి తీసుకెళ్ళింది మీలాంటి వాళ్ళే, ముగ్గురు నలుగురు ఉన్నారు. సో ఇక్కడ అన్ని వింగ్స్ గురించి మీకు ఒక అవగాహన ఉంది. ఈ రోజున ఇండస్ట్రీలో దాసరి గారి స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. అది నేనే కాదు, మీరు కాదు, అందరూ చెప్తున్నమాట. ఎందుకంటే స్టార్స్ ఉన్నారు కానీ చిన్న చిన్న కార్మికుల కోసం సమయాన్ని వెచ్చించలేరు వాళ్ళు అని చెప్పి ఉన్నారు. నా కంప్లైంట్ ఏంటంటే మీ విషయంలో చిరంజీవి గారితో మీకు క్లోజ్ అసోసియేషన్ ఉంది, బాలకృష్ణ గారితో క్లోజ్ అసోసియేషన్ ఉంది, మోహన్ బాబు గారితో క్లోజ్ అసోసియేషన్ ఉంది. సార్ ఇక్కడ ఇండస్ట్రీ అంటే ఏంది అనే పరిస్థితి నిజంగా సమాధానం లేదు. ఇండస్ట్రీ అంటే ఎవరంటే చెప్పే సమాధానం లేదు. ఈరోజు మీకు అన్నిటి మీద అవగాహన ఉండి వీళ్ళందరితో ఒక పరిచయం ఉండి మీరు ఎందుకు వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు పక్కన చేరి మనం చూసుకుందాం, నేను చూసుకుంటాను, మీ స్టార్ పవర్ అండగా ఉంటే నేను ఫీల్డ్ వర్క్లో నేను చూసుకుంటానని చెప్పేసి అన్ని విషయాల మీద అవగాహన ఉన్న మీరెందుకు కామ్ అయిపోయారు సార్? ఇది సర్వీస్ చేయటానికి ఎఫోర్డబిలిటీ ఉండాలి సార్. నేను ఇందాకే చెప్పాను, ఫస్ట్ క్వశ్చన్లోనే చెప్పాను, జీవితం నిజ జీవితం వేరు, ఈ మీరు మాట్లాడుకోవటం వేరు సార్. ఇప్పుడు మీరు నలుగురికి నేను అవైలబుల్గా ఉండాలి, 100 మందికి అవైలబుల్గా ఉండాలి. దాసరి నారాయణరావు గారి ఇంట్లో రోజు ఒక 100-200 కాఫీలు టీలు పెట్టేవారు. ఒక 30-40 మంది భోంచేసేవారు రోజు, 2 పూట్ల. సాయంత్రం టిఫిన్లో ఒక 40-50 మంది తినేవారు. ఆయన నెలకి ఒక 15-20 మందికి నెల జీతం డబ్బులు పంపించేవాడు, సంబంధం లేకపోయినా అవసరం. మీరు ఇందాక అడిగారు కష్టాలు ఉన్నవాళ్ళు అని చెప్పి, అటువంటి వాళ్ళు తెలిసిన వాళ్ళకల్లా డబ్బులు పంపించేవాడు నెల కవర్లు వెళ్ళి. న్యూ ఇయర్ రోజు డబ్బులు ఇచ్చేవాడు, అయ్యప్ప మాల వేసినప్పుడు డబ్బులు ఇచ్చేవాడు. ఏదో రకరకాలు చేస్తూ ఉండేవారు. ఇది కాకుండా సమస్యలకి చేస్తూ ఉండేవారు. మళ్ళీ పెళ్ళిళ్ళని పెటాకులని పోయినప్పుడు వచ్చినప్పుడు ఇస్తూ ఉండేవారు. ఇందులో ఏ ఒక్కటి నేను చేయలేను. నేను ఒక్కళ్ళకి రోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమస్య ఉండి వచ్చారు, మీకు మంచినీళ్ళు కూడా నేను ఇవ్వలేను సార్. పూర్వకాలంటే మంచినీళ్ళు ఫ్రీగా వచ్చాయి, ఇప్పుడు మంచినీళ్ళు వాటర్ బాటిల్ కొనాలి. వాటర్ బాటిల్ కొంటే 10 రూపాయలు అవుతుంది. మీకు మంచినీళ్ళు ఇస్తే నేను 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. సమస్య మీది, ఖర్చు నాది. నేను పెట్టే పరిస్థితిలో లేను, నేను చేయలేను అంత. సో చేతకాని విషయంలో జైలు పెట్టి ఎవరికి న్యాయం చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన పలానా హీరో గారితో అసోసియేట్ అయ్యి చేయమన్నారు. సో నేను దగ్గర రోజు ఆయన ఇంటికి వెళ్ళాలి, అది మా ఇంట్లో ఉండాలి. మా ఇంట్లో ఉంటే చెప్పిన ఖర్చులు నేను భరించలేను. ఆయన ఇంటికి వెళ్తే ఆయన చిరాకు పడతాడో ప్రేమ చూసుకుంటాడో తెలియదు. వాళ్ళ ఇష్టాలు ఉండాలి, వాళ్ళ సైడ్ నుంచి అది ఉండాలి. మన సైడ్ నుంచి మనం వెళ్ళి దాన్ని బలవంతంగా రుద్దకూడదు. ఇప్పుడు దాసరి నారాయణరావు గారితో కూడా నేను ఇక్కడ దాసరి నారాయణరావు గారు ఒక స్టేజ్లో నేనే ఇక్కడ ఉండేవాడిని, నారాయణరావు గారు తర్వాత వచ్చారు ఇక్కడికి. సో ముందు నేను నా దగ్గర చేస్తూ ఉన్నవాళ్ళు ఆయన వచ్చిన తర్వాత ఆయన ఆల్రెడీ మాకు చాలా మెడ్రాస్లో చేస్తున్నారు కాబట్టి ఆయన దగ్గరికి నేను ఇద్దరం ఆయన నన్ను పిలిచి ఇక్కడ హైదరాబాద్ విషయాలు నాకు ఎక్కువ తెలుసు కాబట్టి నన్ను అడిగి చేసేవారు. సో అందుకని మీరు అన్నట్టు అందరూ నా దగ్గరికి ముందు నుంచే వచ్చేవారు కాబట్టి మళ్ళీ వస్తూ ఉండేవారు. అన్న సార్కి చెప్పండి అనేవారు. నేను చేయగలిగిన నేనే చేసేవాడిని, ఆయన దగ్గరికి తీసుకెళ్ళేవాడిని కాదు. లేదంటే ఆయనతో అవసరం అయితే ఆయనతో చెప్పించేవాడిని. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, ఇప్పుడు దాసరి నారాయణరావు లేరు, ఆ ఖర్చు భరించేవాళ్ళు లేరు, అంత కాంపౌండ్ లేదు ఇక్కడ, ఎక్కడ మన దగ్గర లేదు, ఈ జరగని పనులు ఇవన్నీ. మరి ఎవరు సార్ ఇండస్ట్రీ పెద్ద? ఇప్పుడు ఇంకా పెద్ద అనేది ఉద్యోగం కాదు, ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా పోస్ట్ కాదు అది. ఆయనకి తెలియకుండా ఇప్పుడు ఒక మనిషి ఒక దాసరి నారాయణరావు అవ్వలేడు నాకు తెలిసి. ఎవరు? ఒక దాసరి నారాయణరావు కానీ ఒక ఎన్టీ రామారావు కానీ అసలు ఈ ప్రపంచంలో భూప్రపంచంలో ఇంకోళ్ళు అవరు, ఇంపాసిబుల్ అది. ఎన్టీ రామారావు అన్న కొంతమంది అవ్వగలరేమో కానీ దాసరి నారాయణరావు ఇట్స్ ఇంపాసిబుల్ ఇక అవటం. అది మనిషి మానవ మాత్రుడి వల్ల కాదు. అది ఒక మనిషి అన్ని పనులు చేయలేడు. ఆయన ఏంటి రైటరు, డైరెక్టరు,
యాక్టరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, ప్రొడ్యూసరు, లిరిక్ రైటరు, డైలాగ్ రైటరు, స్టోరీ రైటరు, పేపర్ ఎడిటరు, పొలిటీషియన్, ఎంపీ, తర్వాత మినిస్టరు, ఇది కాకుండా కాపు సంఘం వాళ్ళ గొడవ, అక్కడ నాయకుడు ఏది కాదు. ఈ సినిమా ఇండస్ట్రీలో పంచాయతీలు అసలు ఒక రోజున 6 షూటింగ్లు 7 షూటింగ్లు జరిగిన రోజులు ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా పంచాయతీ చేసేవాడు. మనిషికి ఎట్ట కుదురుతుంది? 6 సినిమాలకి డైలాగులు రాయాలి. ఒక సంవత్సరంలో ఆయన 12 సినిమాలు 14 సినిమాలు రిలీజ్ అయినాయి. ఓ మనిషి 14 సినిమాలు ఎట్ట రిలీజ్ చేయగలడు సంవత్సరంలో? షూటింగ్ ఎన్ని చేయాలి? నెలకు ఒక సినిమా తీసేయగలడా ఎవడన్నా? ఇవాళ తీస్తానికి 3 ఏళ్ళు పడుతుంది ఒక సినిమా తీస్తానికి. సార్ కథ రాయడానికే 2 ఏళ్ళు పడుతుంది. 6 నెలలు లేకపోతే కథ రాయమంటున్నారు ఇప్పుడు కొత్త డైరెక్టర్లు అందరూ. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయన ఎట్ట చేసేవాడు ఏంటి? అలాంటి మనిషి అసలు రాడు. ఇవన్నీ ఉండగా పంచాయతీలు చేయటం, ఇప్పుడు నేను చెప్పిన యాక్టివిటీస్ కాకుండా పంచాయతీలు చేయటం, వీళ్ళందరి కష్టాలు వినాలి కదా. వచ్చినాడు ప్రతివాడి కష్టం వినాలి. షూటింగ్ చేస్తాడా? ఇప్పుడు ఆయన పక్కన 4 ఫ్లోర్లో షూటింగ్ జరుగుతుంది. 4 ఫ్లోర్లో షూటింగ్ సంగతి చూడాలా? లేకపోతే నా బోటి వాళ్ళకి డైలాగులు రాసి పెట్టేవాడు అది చూడాలా? లేకపోతే ఈ వచ్చిన పంచాయతీ చూడాలా? లేకపోతే ఈ కాపు సంఘం మీటింగ్ చూడాలా? ఏది చూడాలి? అందరూ అక్కడ బయట వెయిటింగ్లో ఉండేవారు. మానవుడికి సహజం అది కుదురుతుందా? ఇవాళ మీరు చెప్పే ఎవరికన్నా ఏ పెద్దలకన్నా కుదురుతుందా? చేయగలరా? ఇంపాసిబుల్. అది గురించి మర్చిపోండి. సో ఆ పెద్ద అనేది లేదు, పోస్టు లేదు, ఏం లేదు. ఆయనకి ఏదో వచ్చేసింది, జరిగిపోయింది, ఇంకెప్పుడు జరగదు ప్రపంచంలో. అది ఆయన తెచ్చుకుంది కాదు, ఆయన స్వభావం వల్ల, స్వభావం వల్ల వచ్చింది ఆయన. ఇప్పుడు నేనే వెళ్ళాను సినిమా ప్రాబ్లం వస్తే, ఆయనకి నాకు పరిచయమే లేదు, వెళ్ళిపోయి ఏదో ఆయన చేసి పెట్టేవాడు. సో అట్లా ఎవరు మళ్ళీ వస్తారని అనుకోవటం దురాశ, జరగదు. సార్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిల్మ్ జర్నలిజం గురించి నాకు ఒక క్వశ్చన్ సార్. అంటే మీరు జర్నలిజాన్ని చూస్తున్నారు, ఫిల్మ్ జర్నలిజాన్ని చూస్తున్నారు, మీడియాతో మీకు అసోసియేషన్ ఉంది, మీరు కూడా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడున్న ఫిల్మ్ జర్నలిజం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే ఈ రివ్యూ సిస్టమ్ కానీ, అంటే జర్నలిజం కాదా అంటే కాదు. ఇంతకు ముందంటే ఏదో 4 పేపర్లు ఉంటే జర్నలిజం అనేవాళ్ళం సార్. ఏదో నాకు తర్వాత 2-3 ఛానళ్ళు వచ్చినాయి, ఛానల్ అనేవాళ్ళం. ఇవాళ ఏంటంటే సోషల్ మీడియా వచ్చినాక ఎంతమంది మనం సినిమా ఏదైనా పిలిస్తే, మీడియా పిలిస్తే 200 మంది వస్తున్నారు. వీళ్ళంతా జర్నలిస్టులే అంటే జర్నలిస్టులే అంటున్నారు. సో ఇది ఏది జర్నలిజం ఏది కాదు, జర్నలిజం మీద మనం డిస్కషన్ పెడతానికి లేదు. వాట్ ఈజ్ జర్నలిజం, వాట్ ఈజ్ రిపోర్టింగ్ అనే డిస్కషన్ వస్తే దానికి ఉండే తేడా దానికి ఉంది, దీనికి ఉండే తేడా ఉంది, వాట్ ఈజ్ రివ్యూ వేరే ఉంది. సో ఇవన్నీ మాట్లాడుతామంటే అది వేరే చర్చ అది. సో వీళ్ళలో ఎవరు రివ్యూవర్స్ కాదు, వీళ్ళు ఎవరు క్రిటిక్స్ కాదు, వీళ్ళలో మెజారిటీ అందరూ కాదు, అందులో కొంతమంది నిజమైన క్రిటిక్స్ ఉన్నారు, నిజమైన రివ్యూవర్స్ ఉన్నారు. సో వీళ్ళందరినీ మనం సీరియస్గా తీసుకోవటం అనవసరం. ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ వచ్చినాక అది అందరికీ కొంతమందికి ఉపాధి అయిపోయింది. ఎక్కువగా యూట్యూబ్లో నెగిటివిటీ వస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. సో ఎక్కువ మంది నెగిటివ్ రాయటానికి ఇష్టపడతారని డబ్బులు వస్తాయి. పాజిటివ్గా మాట్లాడితే డబ్బులు రావు. ఏదైనా మంచి చెప్పామనుకోండి, బాబు మీరు ఇట్లా ఉండకూడదు అని చెప్పామనుకోండి, ఎవరు చూడరు. ఇట్లాగే ఉండాలని చెప్పామనుకోండి, అందరూ బ్రహ్మాండంగా ఉంటుంది.